హలో అండి, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ నా పేరు వినోద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే కొన్ని కొత్త మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. కమింగ్ 2 వీక్స్లోనైతే అవి లాంచ్ అవుతున్నాయి. సో మార్కెట్లో ఎన్నో కొత్త ఫోన్స్ అయితే ఎప్పటికప్పుడే లాంచ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ 2025 ఇయర్లోనైతే మనకి చాలా కొత్త ఫీచర్స్ ఉన్న కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఏఐ కేటగిరీలో. సో అలాంటివి కొన్ని ఫోన్స్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సో మా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే డెఫినెట్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మన ఫస్ట్ ఫోన్ అయితే రెడ్మీ 14C 5G. సో ఈ ఫోన్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మీద అయితే రన్ అవబోతుంది. ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కాబట్టి మనకి అండర్ 9,000 అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి 6.88 ఇంచ్ ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి HD+ రెజల్యూషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే విధిస్తున్నారు. అండ్ మనకి ఇంకో అప్గ్రేడ్ ఏంటంటే ఈ ఫోన్లో 5160 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 33 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్లో IP52 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. సో ఇది 5G ఫోన్ అవడం వల్ల మనకి డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈసారి మన ఈ 14C 5Gలో రౌండెడ్ కెమెరా మాడ్యూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఓన్లీ 2 వర్కింగ్ కెమెరాస్ ఉంటాయి. ఇంకా మన నెక్స్ట్ ఫోన్ గురించి చూసుకుంటే Moto G05. ఈ ఫోన్ అయితే మనకి January 7th అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ బడ్జెట్ కేటగిరీ అవడం వల్ల మనకి అండర్ 7,000 అయితే ఈ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి 5200 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ ఫోన్కి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనకి అండర్ 7,000లో ఇంత మంచి స్పెక్స్తోనైతే మనకి ఈ ఫోన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. బట్ ఈ ఫోన్లో అయితే ఒక మేజర్ డ్రాబ్యాక్ అయితే ఉంది. అదేంటంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే Android 15 అయితే వస్తుంది, కానీ ఎటువంటి OS అప్గ్రేడ్ అయితే ఉండదు. కేవలం 2 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ 6.67 ఇంచ్ ఎల్సిడి ఐపీఎస్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ఫోన్లో 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే 1000 nits పీక్ బ్రైట్నెస్ అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ అయితే మనకి మీడియాటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవబోతుంది. ఇంకా మన నెక్స్ట్ ఫోన్ అయితే కనుక పోకో X7 అండ్ X7 Pro 5G అయితే లాంచ్ అవుతుంది. అది మనకి 9th January ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో మీడియాటెక్ 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ Antutu స్కోర్ మీరు చూసుకుంటే కనుక 1.7 million కన్నా చాలా ఎక్కువ ఉంది. సో పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ ఎక్కడా తగ్గేదైతే లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫోన్ 4nm చిప్సెట్ అవ్వడం వల్ల ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇస్తుంది. అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ HyperOS 2.0 అప్డేట్తో అయితే వస్తుంది విత్ వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ 3.0 సపోర్ట్ కూడా దీనికి ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని బ్యాటరీ ఏదైతే ఉందో అది 6550 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా లార్జ్ బ్యాటరీ అనే చెప్పాలి. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉండబోతుంది. ఇంకా మన నెక్స్ట్ ఫోన్ గురించి చూసుకుంటే కనుక మోస్ట్ అవైటెడ్ ఫోన్ OnePlus 13 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. మనకి OnePlus 13లో ఈసారి 2 ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ఒకటి OnePlus 13 అండ్ ఇంకోటి OnePlus 13R. ఈ 2 ఫోన్స్ అయితే అమెజాన్ ఎక్స్క్లూజివ్ అండ్ మనకి ఈ ఫోన్స్ January 7th అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఈ ఫోన్స్లో మనకి OnePlus 13 అయితే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ మీద అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే OnePlus 13Rలో అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బట్ OnePlus 13లో ఏంటంటే మనకి హ్యాసెల్బ్లాడ్ లెన్స్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ బోత్ ఫోన్స్ మనకి 6000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్స్లో గ్రేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఒకవేళ ఆ ఇష్యూస్ కనుక మళ్ళీ వస్తే వాళ్ళ లైఫ్ టైం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ ఫోన్స్లో మనకి OnePlus AI సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు 2 ఫోన్స్లో కూడా. సో చాలా AI ఫీచర్స్ అయితే ఇందులో ఎనేబుల్ చేస్తున్నారు. లైక్ AI ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ AI నోట్ అండ్ IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు బోత్ ఫోన్స్కి. ఇంకా ఈరోజు మన వీడియోలో మనం లాస్ట్ మాట్లాడుకోబోయే ఫోన్ అయితే Realme 14 Pro సిరీస్. సో ఈ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఫోన్ సమ్వేర్ అరౌండ్ మిడ్ Januaryలోనైతే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్లో ఒక బెస్ట్ పార్ట్ వీళ్ళు ఏదైతే హైలైట్ చేస్తున్నారో అదేంటంటే కలర్ చేంజింగ్ బ్యాక్ డిజైన్. సో ఇది మనకి టెంపరేచర్ 16 degrees కన్నా టచ్ అయితే కనుక దీని బ్యాక్ డిజైన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో అదేనండి మన ఈరోజు వీడియోలో.
సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మనం కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్.